ఇటీవల కాలంలో చాలామంది తమ డైలీ లైఫ్లో రకరకాల మార్పులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల్లో బిజీ లైఫ్లో పడి తమ ఆహారపు అలవాట్లు పూర్తిగా మార్చేసుకుంటున్నారు. తినే టైంకి పడుకోవడం, పడుకునే టైంకి తినడం చేస్తున్నారు. దీనివల్ల శరీరంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ టైంకి ఆఫీస్ ఉంటుందో, ఏ టైంలో తింటారో పడుకుంటారో ఎవ్వరికీ తెలీదు. దీంతో ఈ ప్రభావం అంతా శరీరంపై పడుతుంది. అంటే అధిక బరువు పెరిగిపోవడం, వెంట్రుకలు రాలిపోవడం, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు రావడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది బెల్లీ ఫ్యాట్, నడుము, మోకాళ్ళు, తొడల వల్ల లావుగా మారిపోవడం, కనీసం తమ శరీరం తాము కదల్చలేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కొలాచెల్ ప్రాంతంలో హృదయ విదాకర ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల యువకుడు శక్తీశ్వరన్ యూట్యూబ్ వీడియోలు చేసి స్వయంగా ఆహార నియమాలు పాటిస్తూ బరువు తగ్గే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇక విషయంలోకి వెళ్తే తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కొలాచెల్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువకుడు అధిక బరువుతో బాధపడుతున్నారు. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని పలు యూట్యూబ్ ఛానల్స్లో ఆహార నియమాల చిట్కాలు చూసి దాదాపు 3 నెలల పాటు కఠినమైన ఆహార నియమాలు పాటించారు. ఆ యువకుడు 3 నెలల పాటు నీళ్లు, పళ్ల రసాలు మాత్రమే తాగుతున్నట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. దీంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయారు. ఇక శక్తీశ్వరన్ ఆహార నియమాలు పాటించే ముందు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోలేదని తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించారు. కేవలం యూట్యూబ్ వీడియోలతో ట్రిప్స్ ని అతడు పాటించాడని వారు తెలిపారు. బరువు తగ్గడానికి వ్యాయామం కూడా చేస్తున్నాడని, కొన్ని మాత్రలు వాడుతున్నట్లు చెప్పారు. గురువారం నాడు శక్తీశ్వరన్ ఒక్కసారిగా ఊపిరి ఆడక ఇంట్లో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అతని మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే కాకుండా గతంలో కేరళకు చెందిన యువతి యూట్యూబ్లో చూసి ప్రమాదకర డైటింగ్ పాటించి మృతి చెందింది. కన్నూరులోని కుందాపరంబకు చెందిన శ్రీనంద 3 నెలల పాటు కఠినమైన ఆహార నియమాలను పాటించి ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు తాజాగా తమిళనాడులో శక్తీశ్వరన్ మృతి చెందాడు.